హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఓపెన్ చేస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మిషన్ ఇంపాసిబుల్ ఫైనల్ ర్యాకనింగ్ సినిమా. ఈ సినిమా నేను కొంచెం ఎర్లీగానే చూసి వీడియో చేద్దాం అనుకున్నాను. బట్ ఆఫీసు, జాబ్, ఆ వర్క్ వల్ల కొంచెం లేట్ అయింది. సెకండ్ షో వరకు పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వచ్చింది. సో అయితే ఈ సినిమా చూశాను. సో ఈ సినిమా ఎలా ఉంది అనేది మాట్లాడుకునే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. సినిమా ఫర్ మీ ఇట్స్ నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్. అందులో ఉన్న ఒక కథ మనల్ని కదిలించిందా లేదా, మనలో ఒక కొత్త ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని తీసుకొచ్చిందా లేదా, మన రొటీన్ డైలీ లైఫ్లో మనల్ని అవుట్ ఆఫ్ ద బాక్స్ తీసుకొచ్చి ఆలోచించేలా చేసిందా లేదా, రేపు ఒక కొత్త రోజుని ఫ్రెష్గా స్టార్ట్ చేయడానికి మనలో ఒక కొత్త చైతన్యాన్ని తీసుకొచ్చిందా లేదా, అదే ఒక కథ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే మనిషి జాతి పుట్టినప్పటి నుంచి, మనిషిలో ఒక జ్ఞానం మొదలైనప్పటి నుంచి, అతనిలో సైగలు, మాట, భాషలు, నటన ఇలా ఒక్కొక్కటి అభివృద్ధి చెందినప్పటి నుంచి ఎన్నో తరాలుగా కథలు చెప్తూనే ఉన్నాడు. ఎప్పటికీ చెప్పుకుంటూనే ఉన్నాము. రాతి బొమ్మల దగ్గర నుంచి మొదలై ఆ తర్వాత కథలు చెప్పుకోవడం, తోలు బొమ్మల ఆటలు, వీధి నాటకాలు, జానపదాలు, రామాయణాలు, మహాభారతాలు, భాగవతాలు ఇలా ఎన్నో పుట్టుకొచ్చాయి. వీటన్నింటి యొక్క ఉద్దేశం కూడా ఒక్కటే, వాటన్నింటి కథలు కూడా ఒక్కటే. ఒకవైపు మంచివాడు ఉంటాడు, ఇంకోవైపు చెడ్డవాడు ఉంటాడు. ఒకడు నాశనం చేయాలనుకుంటాడు, ఒకడు దాన్ని ఆపాలనుకుంటాడు, ఒకడు చంపాలనుకుంటాడు, ఒకడు కాపాడాలనుకుంటాడు. మనుషులు మారుతారు, అవతారాలు మారుతాయి, యుద్ధం తీరు మారుతుంది, యుద్ధ నీతి మారుతుంది. కానీ ప్రతి కథలో కూడా ఒక కోర్ మాత్రం ఒకటే ఉంటుంది. ఈ మిషన్ ఇంపాసిబుల్ ఫైనల్ ర్యాకనింగ్ సినిమాలో కూడా ఆ కోర్ పాయింట్ ఒకటే. అయితే ఇంతకు ముందు నా ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఇప్పటి వరకు మిషన్ ఇంపాసిబుల్ ఫ్రాంచైజీలో వచ్చిన ప్రతి మూవీలో కూడా ఈథన్ హంట్ ఒక హ్యూమన్ విలన్స్ తో పోరాడాడు. కానీ ఈ లాస్ట్ 2 మూవీస్ లో ఈథన్ హంట్ ఫైట్ చేసింది కనిపించిన ఒక శత్రువుతో. దాని పేరే ఎంటిటీ, ఒక సెల్ఫ్ అవేర్, సెల్ఫ్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దానికి ఉన్న ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ స్ట్రెంత్ తో అది ఈ ప్రపంచంలో ఉన్న ఏ డిజిటల్ సిస్టమ్ అయినా కూడా హ్యాక్ చేయగలదు. ఆ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఈ ఎంటిటీ ఈ ప్రపంచంలో ఏ దేశాల దగ్గర అయితే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయో ఆ దేశాల యొక్క డిజిటల్ సిస్టమ్స్ ని హ్యాక్ చేసి ఆ న్యూక్లియర్ వెపన్స్ ని తన కంట్రోల్లోకి తీసుకుంటుంది. ఆ న్యూక్లియర్ వెపన్స్ అన్నింటినీ కూడా మనుషుల మీద ప్రయోగించి మనుషులందరినీ కూడా నాశనం చేసి ఈ ప్రపంచాన్ని తన కంట్రోల్లోకి తీసుకోవాలనుకుంటుంది. సో ఇప్పుడు దాన్ని ఈథన్ హంట్ ఎలా స్టాప్ చేశాడు అనేదే ఈ సినిమాలో స్టోరీ. అయితే ఈ సినిమా మీరు చూడాలనుకుంటే ఈ సినిమాకి వెళ్ళడానికి ముందు ఒక్కసారి మిషన్ ఇంపాసిబుల్ డెడ్ రాకనింగ్ పార్ట్ 1 సినిమా చూడండి. ఇంకా కుదిరితే మిషన్ ఇంపాసిబుల్ సిరీస్ లో ఎన్ని సినిమాలు చూడగలిగితే అన్ని సినిమాలు చూసి ఈ సినిమాకి వెళ్ళండి. ఎందుకంటే ఈ సినిమాలో మిషన్ ఇంపాసిబుల్ ఫ్రాంచైజీకి సంబంధించిన ఒక 30 years హిస్టరీని అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ అలాగే గ్లిమ్స్ ద్వారా చూపించారు. సో మీరు కానీ మిషన్ ఇంపాసిబుల్ ఫ్రాంచైజీని ఫస్ట్ నుంచి ఫాలో అవుతూ ఉంటే మీ అందరికీ కూడా ఒక నాస్టాలజీ ఫీలింగ్ వస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో స్టోరీలో మీరు బాగా ఇన్వాల్వ్ అవుతారు, మీకు ఈ సినిమా బాగా నచ్చుతుంది కూడా. కానీ ఎవరైతే ఈ సినిమాకి ఫస్ట్ టైం డైరెక్ట్ గా వెళ్తున్నారో వాళ్ళకైతే ఈ సినిమా కొంచెం బోర్ కొట్టచ్చు. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించిన మేకర్స్ కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, రైటర్స్ కానివ్వండి ఈ సినిమాలో స్టోరీని చాలా డెప్త్ గా, చాలా క్లియర్ గా, చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నారు. సో దానివల్ల సినిమా మధ్యలో కొంచెం బోర్ అనిపించచ్చు. కానీ మీరు ఈ మిషన్ ఇంపాసిబుల్ ఫ్రాంచైజీని ఫాలో అయిన వాళ్ళైతే మాత్రం మీరు దానికి కూడా కనెక్ట్ అవుతారు. బట్ ప్రీవియస్ మూవీస్ తో కంపేర్ చేస్తే ఈ సినిమా మాత్రం కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చిన మిషన్ ఇంపాసిబుల్ మూవీస్ లో ప్రతి మూవీ కూడా ఒక స్టార్టింగ్, ఒక జంప్ స్టార్ట్ లాగా, ఒక కిక్ స్టార్ట్ లాగా స్టార్ట్ అవుతుంది. కానీ ఈ సినిమాలో అలాగా ఒక హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్ ఉండదు, ఒక నార్మల్ గా స్టార్ట్ అవుతుంది. అండ్ అలాగే ఈ మిషన్ ఇంపాసిబుల్ ఫ్రాంచైజీలో మనకి ఇష్టమైన కొన్ని క్యారెక్టర్స్ ను కూడా మనం లాస్ అవుతాము. బట్ అది కూడా ఒక స్టోరీ ప్రోగ్రెస్ లో ఒక పార్ట్ కాబట్టి అది కూడా మీకు కనెక్ట్ అవుతుంది. అండ్ అలాగే ఈ సినిమా గురించి నేను నెట్ లో చూసినప్పుడు దీని గురించి కొన్ని పోస్టులు కనిపించాయి. ఈ మిషన్ ఇంపాసిబుల్ ఫ్రాంచైజీకి ఈ ఫైనల్ ర్యాకనింగ్ మూవీనే ఒక ఎండింగ్ కంక్లూజన్ అని కొంతమంది చెప్తున్నారు. కానీ నాకైతే ఈ సినిమా చూసిన తర్వాత అలా అనిపించలేదు. బట్ ఇక్కడ ఒక చిన్న స్పాయిలర్ అలర్ట్ ఏంటంటే, సో ఇప్పటికే చాలా మందికి తెలిసి ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. సో ఎలాగో ఈథన్ హంట్ ఎంటిటీని ఆపుతాడు, దాన్ని కంట్రోల్ చేస్తాడు, దాన్ని తన చేతిలోకి తీసుకుంటాడు కాబట్టి దీనికి కంటిన్యూషన్ పార్ట్స్ కూడా ఉంటాయి అని అనుకుంటున్నాను. అంతేకాదు టామ్ క్రూజ్ గారు ఎన్ని రోజులు సినిమాలు చేయగలుగుతారో అన్ని రోజులు ఈ మిషన్ ఇంపాసిబుల్ ఫ్రాంచైజీ కూడా కంటిన్యూ అవుతుంది అని కోరుకుంటున్నాను. కానీ ఏ మాటకి ఆ మాట కానీ టామ్ క్రూజ్ గారికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆయన నుంచి మనం చాలా ఇన్స్పైర్ అవ్వాలి. ఎందుకంటే ఒక 60 years ఏజ్ లో అంత రిస్కీ స్టంట్స్, అంత రిస్కీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్న మూవీస్ చేస్తున్నారంటే అది మామూలు విషయం కాదు. బై ద వే ఈ సినిమాలో ఒక అండర్ వాటర్ సీక్వెన్స్ ఉంది, అది మాత్రం థియేటర్ లోనే ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ఎపిసోడ్. ఆ యాక్షన్ ఎపిసోడ్ అండ్ అలాగే క్లైమాక్స్ లో వచ్చే ఇంకొక యాక్షన్ ఎపిసోడ్ మామూలుగా లేవు. నాకైతే పిచ్చ నచ్చాయి, మీకు కూడా మంచి థ్రిల్ ఫీలింగ్ ఇస్తాయి. సో ఈ సినిమాని వీలైతే థియేటర్ లో చూడండి, వీలు కుదరకపోతే వీలు కుదుర్చుకొని మరీ చూడండి. ఎందుకంటే వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టు ఒక కథ యొక్క ముఖ్య ఉద్దేశం మనలో ఒక కొత్త ఉత్సాహాన్ని, ఒక కొత్త ఉత్తేజాన్ని ఇవ్వడం. ఈ సినిమా చూసి
నేను బయటకు వచ్చిన తర్వాత నాకైతే ఆ ఫీలింగ్ వచ్చింది. టికెట్లు కూడా 100, 150, 200 లోపే దొరుకుతున్నాయి. సో మీరు పెట్టిన డబ్బులకి మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. సో అది గైస్ ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. అలాగే ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అలాగే మన స్లోగన్ గుర్తుంది కదా, నచ్చితే మెచ్చుకుందాం, అందరితో పంచుకుందాం. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓపెన్ చేస్తే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యు ఆల్ లేటర్, బాయ్.